హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఆ గెస్ట్ ఎవరు కాదు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన ప్రసాద్ గారు మనతో ఉన్నారు కొన్ని ఏపీలో అండ్ తెలంగాణ చాలా రాజకీయాలు జరుగుతున్నాయి దీని మీద సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాండి మీరు ఎట్లా ఉన్నారు చాలా సూపర్ గా ఉన్నాను అంటే రాజకీయ నాయకుడిని ఎంచుకునేది ఎందుకు సార్ మీ ప్రకారం ఎంచుకోవడం అన్నది మంచి ప్రశ్న ఆ రోజుకి ఎంచుకున్నారా అన్నది మీరు ప్రశ్న అడిగితే బాగుంటుంది ఆ రోజు వరకే ఎందుకంటే తర్వాత వాడి చేతిలో ఏం లేదు ఓకే ఆ రోజు ఓటేస్తాడు నాకు కావాలనుకుని వేసిన పాపానికి 5 ఏళ్ళు భరించవలసి వస్తుంది ఎందుకంటే ఎలాంటి సర్కమాస్టెన్సెస్ లోనో వాడు నిలబడిన ఉదంతాలు వేళ్ల మీద లెక్కెట్టచ్చు ఏ రాజకీయ నాయకుడు అని చూడండి వీళ్ళకి 5 సంవత్సరాలకు వచ్చి ఒక రోజు కోసం ఎదురు చూసే కార్యక్రమంలో ఆ రోజుకి మాత్రమే ఎన్నుకున్నారా 5 ఏళ్ళు భరించడానికి ఎన్నుకున్నారా అన్నది క్వశ్చన్ మార్క్ అని మిగులుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి వెళ్ళే నాయకులు నాకున్న 50 సంవత్సరాల వయసులో నేను ఎప్పుడు చూడలే లాస్ట్ 5 years వైఎస్ఆర్సీపీ పరంగా చూసా ప్రజల్లోకి నాయకుడు అని కానీ ప్రజల్లో నాయకుడు ఉంటే కూడా ప్రజలకు నచ్చలేదు అన్నది రిజల్ట్స్ రోజు చూశాను రిజల్ట్స్ చూసి షాక్ అయ్యారు చాలా అప్పుడు అనిపించింది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజల్లో ఉంటే ఇక నచ్చట్లేదా అని సేమ్ సినారియో ఇప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా చూసుకుంటే ప్రజల దగ్గరికి ఎవరు ఉన్నారన్నది తెలియాలి రీసెంట్ పాస్ట్ లో వరదలు వచ్చి 10 రోజులు బట్టి చూసుకున్నా ఒక చంద్రబాబు గారు ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో లేదా రామానాయుడు గారు 2 రోజుల తర్వాత వచ్చిన లోకేష్ గారు కనబడ్డారు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వర్క్ అందరూ చూస్తున్నాం ప్రజలు ఎలా సఫర్ అవుతున్నారో చూస్తున్నాం సో ఇప్పుడు గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి కంపారిజన్స్ చూసుకుంటే ఎక్కడ అన్నది పెద్ద ప్రశ్నగానే మిగులుతుంది చూస్తే కనుక విజయవాడలో ఫ్లడ్స్ రావడం జరిగింది అంటే ఒక అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంది గేట్స్ ఎత్తివేత అనేది చంద్రబాబు నాయుడు గారే ఫోన్ చేసి చెప్పడం వల్ల గేట్ ఎత్తివేయడం జరిగింది వీళ్ళ ఇల్లు మునిగిపోతుందని చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు నిజం సార్ మీ అనాలిసిస్ ప్రకారం ఇది ఏం జరిగింది ఆ రోజు అసలు గేట్లు ఎందుకు ఎత్తేవలసి వచ్చింది అండ్ ఈ విజయవాడలో ఏదైతే సింక్ కాలనీ ఏదైతే ఉందో మొత్తం కొట్టుకోవడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు అంటే నా సంగతి మార్కెట్లో చాలా మందికి తెలుసు నేను ఏదైనా అందరూ అన్వేషణ చేయండి నేను ఏది మాట్లాడినా ఫస్ట్ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ బుడమేరుకి ఎగువనున్న హెడ్ రెగ్యులేటరీలు గేట్లు ఎత్తారన్నది కాన్సెప్ట్ దీనికి ముందు పూర్వపరాలు మాట్లాడితే వెలుగునేరు గేట్లు హెడ్ రెగ్యులేటరీ ఎత్తక మునుపు 7,800 క్యూసెక్లు వాటర్ కృష్ణానదిలో కలిసే కార్యక్రమం ఉంది దానికన్నా పోలవరం ఎగువ కాలువ ఒకటి కృష్ణానదిలో కలుపు ప్రజలకు తెలియవలసిన విషయం ఏంటంటే కృష్ణానదిలో 19 మీటర్ల కెపాసిటీతో వాటర్ ప్రవహిస్తున్నప్పుడు ఎగువ నుంచి వచ్చే పోలవరం కాలువ వాటర్ కలదు సో అప్పుడు ఏమవుతుందంటే వెనక్కి తినడమే కదా మీరు పంపు చేస్తారు అందులో చల్లకపోతే ఏమవుతుంది వెనక్కి వెళ్తారు రివర్స్ అండి అట్లా ఈ బుడమేరు కాలువకు సంబంధించిన విషయంలో నేను ఆ డి గారితో నేను ఒక సాక్షి ఛానల్ ఇంటర్వ్యూకి మునుపు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను ఎంత బాగా చెప్పాడంటే ఆయన మధ్యాహ్నం దాకా 2 అడుగులు నీళ్ళు కూడా లేవు మీకు అర్థమవుతుంది తదనంతరం ఎగువన పడుతున్న ఖమ్మంలో విపరీతమైన వాటర్ వచ్చి 50,000 క్యూసెక్లు వచ్చాయి హైడ్ రెగ్యులేటరీలో 11,000 క్యూసెక్ల వాటర్ రాగానే గేట్లు ఆటోమేటిక్గా ఓపెన్ చేయాలి అది ఫండమెంటల్ ఫార్ములా ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చూడండి ఎంత లాజిక్ యూజ్ చేశాడంటే ఆల్మోస్ట్ 3 times ఫ్లడ్ని కిందకు వదిలేసాడు నాగార్జున సాగర్ నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ దాని అర్థం ఏంటి యాంటిసిపేషన్ ఇస్ కరెక్ట్ ఇప్పుడు గోదావరికి మనకి దగ్గర ఉన్నది ఖమ్మం నుంచి వెళ్ళడమే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు బట్ ఇక్కడ మనకి కృష్ణాకి వచ్చేసరికల్లా మీకు శ్రీశైలం గాడ నెక్స్ట్ నాగార్జున సాగర్ నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ ఈ ప్రాబ్లంలో మనకి జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు లేవు మొన్నటిదాకా వర్షాలు లేవు ఇక్కడ మనకి ఈ 4-5 రోజుల్లో తుఫాన్లో తెలంగాణలో దగ్గర 54-56 సెంటీమీటర్లు వర్షం పడితే ఆ ఒక్కరోజు అక్కడ 34-35 సెంటీమీటర్లు వర్షం పడింది ఈ దైద్రానికి చూడాలి అనావృష్టి ఎలా వచ్చిందంటే గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో దగ్గర 294 పైచిలుక గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి 77 సచివాలయ వ్యవస్థలు ఉన్న దగ్గర ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మోర్ దాన్ 250 గ్రామాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 100 సెంటీమీటర్స్ పై చిలికే వాటర్ రికార్డు స్థాయిలో వర్షాధారాన్ని నమోదు చేసాయి సో ఇక్కడ మీకు క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బుడమేరు దగ్గరికి వద్దాం ఈ హెడ్ రెగ్యులేటరీ వాటర్ మధ్యాహ్నం దాకా వాటర్ రాని దగ్గర ఓవర్ నైట్ వచ్చినప్పుడు DCE ముగ్గురు సంబంధిత కలెక్టర్ గారికి కానీ సంబంధిత ఇరిగేషన్ అధికారులకు కానీ సంబంధిత రెవెన్యూ సెక్రటరీకి కానీ అందరికీ ఇన్ఫర్మేషన్స్ ఉండి సిసోడి గారు ఇంటర్వ్యూ చూశారు కదా వీ కెనాట్ ఇవాక్యువేట్ దిస్ మెనీ పీపుల్ అలర్ట్ ఉన్నా సరే దానికి తోడు మనకి వీకెండ్లో బాలకృష్ణ గారు 50 సంవత్సరాల వసంతోత్సవాలు సినిమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆయన బర్త్డే దీంతో ఇక్కడ అందరూ ఎవరు గోపేటలో ఉన్నారు అక్కడికి వచ్చారికల్లా సింగనగర్ రాజేశ్వరి నగర్ 1, 2, 3 ఇవన్నీ లోతట్టు ప్రాంతాల కింద బుడమేరు ఏమనుకున్నారంటే 20 గంటల ప్రయాణించి విజయవాడకు వచ్చింది అది సింగనగర్ అది సో ఏమనుకున్నారు కాలవే 20 గంటలు బుడమేరు కాలువ అని అంటారు విజయవాడలో ఉన్నాడు ఎవడని అడిగిన కాలం ఏమైంది 20 గంటలు ప్రయాణించి 50 క్యూసెక్ల వాటర్ ఇంపాసిబుల్ ఇక్కడ జరిగింది ఏంటి కృష్ణానదిలోకి వెళ్ళకుండా అడ్డుకున్నారు
ఎందుకు అక్కడ పవర్ ప్లాంట్లు ఉన్నాయి, ఎవరివి? ఏబిఎన్ రాధాకృష్ణ గారు. సో దీని నుంచి అవి మునిగిపోతాయని దగ్గర కాలువ నుంచి 20 గంటల ప్రయాణం విజయవాడకు వచ్చే టైంలో ఏదైనా గుర్రం ఎగరవచ్చు అని ఎత్తేసారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి? ఫస్ట్ ప్రకాశం బ్యారేజ్ క్లియర్ అయింది అనుకోండి సార్, ఎంత ఎగువ వాటర్ వచ్చినా దాంట్లో నిల్వ ఉంచుకోవచ్చు. ఇది నేను నాగార్జున సాగర్ది శ్రీశైలం ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉన్నది, డెడ్ స్టోరేజ్ క్లియర్ చేస్తుంది. ఇది జరగనప్పుడు ఏమైందంటే, ఇది ఎత్తిపోతల పథకంలో ఒకటి కలల సోదం, ఇంకోటి నిజమైన నగరం. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈవెన్ కర్నూలు దగ్గర పెన్షన్లు పెంచిన చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం కూడా విజయవాడలో వెనక్కి లేదు, ఇలాంటి హైదరాబాద్. కానీ ఆయన పెద్ద ఆయన అనుభవజ్ఞుడు, ఎవరో మీలాంటి మంచివాడు ఎవరో మంచి మాట చెప్తే పాపం నాన్న తిప్పలు కూడా ఆయన వచ్చిండు. వచ్చి చూస్తే పరిస్థితి చేదాటిపోయింది. ఎందుకంటే ప్రాథమికంగా మనం ఎప్పుడైతే అనౌన్స్మెంట్లు చేస్తే ఉన్నోళ్ళు కొంతలో కొంతమంది ఎవాక్యువేట్ అవుతారు కదా. ఇప్పుడు 3 ఫ్లోర్లు ఇల్లు ఉంటాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కింద ఫ్లోర్లో తీసుకెళ్ళి 2వ ఫ్లోర్లో 5 ఫ్లోర్లో పెట్టాడు, తాళాలు పెట్టుకుని పోయాడు అనుకోండి, అట్లీస్ట్ ఆడు సేఫ్ కదా. ఫుడ్ ముఖ్యంగా 3 రోజులు బట్టి వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా నాన్న తిప్పలు పడతారు. దేనికి? సింగనగర్ ఫ్లేవర్ మీద అడ్డుకున్నారు. నేను కదా చంద్రబాబు గారు చెప్పారు కిందకి వెళ్ళట్లేదని. సో ఎవరికైనా మంచినీళ్ళు ఫుడ్ లేకుండా ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్స్ ఎట్లా ఉంటాయి? ఆబ్వియస్. సో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక మ్యాన్ మేడ్ మిస్టేక్. అంటే ఏంటంటే గేట్లు ఎత్తడం తప్ప అంటే చెప్పట్లే, కానీ ఇక్కడ ఎంచుకున్న మార్గం ఏంటంటే అలా బోట్లు, రాత్రి డిబేట్కి ఏమో నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని తీసుకెళ్లి కూర్చోబెట్టి, నాకు ఎవరో రాత్రి ఫోన్ చేస్తే పరుగుని వెళ్ళి ఆ 50 గేట్లు అలా అశోక్ లేలాంటి కారు లారీలకి స్టీరింగ్ తిప్పినట్టు తిప్పి బుడమేరు గేట్లు ఎత్తాను అన్నది ఏంటంటే, మనకి మీడియా త్రూగా మనం ప్రజల్ని పక్కదారి పట్టించవచ్చు, అబద్ధాలతో ప్రజల్ని అపోహల్లో ఉంచవచ్చు అన్న దగ్గర ఏమైంది? వాస్తవానికి 2 లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయని సిసోడి గారు చెప్తారు, 3.5 లక్షల కుటుంబాలు మ్యాసివ్ ఎఫెక్ట్ అయ్యాయని ప్రభుత్వం చెప్తుంది, 6.5 లక్షలని శివరాజ్ చౌహాన్ గారు వచ్చి ఆయన చెప్తారు. సో కాంట్రడిక్షన్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. సో ఓవరాల్ గా నారాయణ గారు తెల్లారి పొద్దున్న వచ్చి 10,000 మందికి భోజనాలు పెట్టామంటే అక్కడ 3.5 లక్షల మంది అని ప్రభుత్వం చెప్తుంది. 10,000 మందికి ఏం మొక్క నెక్స్ట్ డే అవన్నీ ఎలా ఉంటాయి? వాళ్ళు మోడల్స్ ఆఫ్ ఆపరేంట్ మీరు గమనించగలిగితే ప్రతి దాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం. కిలోమీటర్ల లారీలు ఉన్నాయి, బియ్యం పప్పు ఇవన్నీ ఏడు చేస్తారు సార్. తీసుకెళ్ళి కింద స్టవ్ ఉండాలా? నీళ్ళలో ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో, కిచెన్ కిందనే ఉంటుంది కదా, వాడికి బయటికి వెళ్ళడానికి లేదు, స్టవ్లన్నీ తగలబడిపోయి, ఫ్రిడ్జ్లు తగలబడిపోయి, ఇంట్లో వాడికి వసతికి లేదు, బురద పేరుపోయి ఉంది. వాడికి మీరు తక్షణ సాయం కింద 6 యాపిల్లు మ్యాగీలు ఇచ్చిన మ్యాగీ నీళ్ళలో వేడి నీళ్ళు మరగబెట్టండి, మ్యాగీ అయిపోద్ది చెప్పండి. చిన్న పిల్లలు పాలు లేవు. సో ఇవన్నిటితో ప్రభుత్వం ఎలా ఉంటుందంటే, క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎవరికైనా సరే మీరు ఒకటి గమనించండి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, ఇక్కడ నుంచి నాకు సడన్గా ఫోన్ వచ్చింది, అరే మీ ఇంట్లో ఏదో అయిందిరా అని, కానీ ఫస్ట్ మనకి బుర్ర పని చేయదు, ఏమైపోయి ఉంటుందన్న యాంగ్జైటీ క్యూరియాసిటీలో బుర్ర స్ట్రక్ అవుతుంది. సేమ్ చంద్రబాబు గారు కూడా మనలాంటి మనిషే కదా సార్, అనుభవజ్ఞుడు ఆయన. కానీ సార్ మీ ఇల్లుకే ప్రమాదం సార్, మీరు కలెక్టర్ ఆఫీస్లో ఉండాలన్నప్పుడు మరి ఆయన ఖచ్చితంగా ఒకటి ఆలోచించాలి కదా, ఆయన భార్య పిల్లలు లేదంటే మా మనవడు వాళ్ళందరినీ సురక్షితంగా పంపించారా లేదా, ఇట్లన్నిటి మీద ఫస్ట్ మైండ్ ఉంటుంది. తర్వాత సరే దీని ఎఫెక్ట్ మా కొంచెం గట్టి కొడు సంబంధిత కలెక్టర్లు అధికారులు అందరూ ఉంటారు కదా సార్, సింగనగర్ చాలా డ్యామేజ్ ఉంది సార్, అక్యుమిలేషన్ అంటే ఆయన పాపం పడుకోలేపాడు, ఆయనతో బోట్ వేసుకుని వెళ్ళాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, తక్షణ సాయం కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా రూపాయి ఇచ్చిందా? లేదు. 10 ఇవాళ 11 రోజు ఏమండి మనమేం పాపం చేసాం? 2 రాష్ట్రాలు రేవంత్ రెడ్డి 5,000 పైచీలకు నష్టంలో ఉంది సార్, 2,000 కోట్లను మాకు అర్జెంట్గా ఇప్పించండి పాపం బతిమాలుకున్నాడు ఆయన. ఈయనేమో ప్రాథమిక అంచనాలు అంటే 6,680 కోట్లని వేసి ఇచ్చాడు. కింద చూస్తే మళ్ళీ కష్టలంక గ్రామాలు మునిగిపోయి, ఉభయ గోదావరిలో కింద వెళ్ళి ఉత్తరాంధ్ర కూడా మునిగిపోయి, అల్లూరు జిల్లా కొత్తలో ఏందో చూస్తున్నాం కదా. సో ఇక్కడ ప్రాథమిక అంచనాలు ఇచ్చేదాకా తక్షణ సాయం, హ్యాండ్ ఇన్ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఏం సార్ మన మీద ఎందుకు సార్ వివక్ష? ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, లేకపోతే దిక్కు దివానం లేదు, అయినా మనకి ఏం ప్రయోజనం ఒడగబడుతుందండి? ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనకు చిన్నప్పుడు చెప్తూ ఉంటారు చూడండి మన బామ్మ కథలు, 2 పిల్లులు కొట్టుకుంటే కోతొచ్చి రొట్టె పెట్టుకెళ్ళిపోయినట్టు. ఇది తెలుగుదేశం కూడా అలో లక్ష్మణ వైఎస్ఆర్సీపీ మీద ఏడుపు, వైఎస్ఆర్సీపీ కూడా అలో లక్ష్మణ తెలుగుదేశం మీద ఏడుపు. అక్కడ హ్యాపీగా ఉన్నాడు పైన బీజేపీ వాడు, అకేం బాధ? ఏమనంటే ఆ గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఇంత తుఫాన్ వచ్చింది. వరుణ్ దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది అంటే, నువ్వు ఇక్కడే బాబు నా గవర్నమెంట్ ఓడిపోయింది కాబట్టి ఇక్కడే అని. లేదంటే ఏమైనా జేమ్స్ బాండ్ను ధూమ్ 3 సినిమాలో సార్ బోట్లకి స్టీరింగ్ వేసుకుని గేట్ల నుంచి ఎగిరిపోయి దుంకడానికి. చిన్నప్పుడు పడవలు వేస్తాం సార్ మనం వర్షం నీళ్ళలో, అది 2 అడుగులు ముందుకెళ్ళి డుబుక్కును మునిగిపోయింది ఉంటుంది. మా ఫ్రెండ్ పడవ అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి అది మునిగిపోయింది ఉంటుంది. తీరువ దెబ్బ ఉండదు, వర్షం నీళ్ళు కాగితం పడవ ఎలా వెళ్తుందో. అలాంటి 11 లక్షల పైసలకి క్యూసెక్ల వాటర్ వస్తే
తాళ్ళతో కట్టిన బోట్లు ఏంటంటే పోనీ మీరు ఏమైనా అనౌన్స్మెంట్ ఇచ్చారా లంగర్ లైన్ రా బాబు పేద గొలుసులతో కట్టండి అని. వర్షం గట్టిగా పడద్దంటేనే చెదురుమదురు ఘటనలు ఉన్నాయి, సముద్రం అలజడికి గురవద్దని వాతావరణ శాఖ మత్స్యకారులకు అనౌన్స్ చేస్తుంది. 500 బోట్లు పైసలు కొనదారు అల్లకల్లువి. ఓ పర్యాటక బోటు కూడా ఇటు కొట్టుపోయింది. ఓ దౌర్భాగ్యంకి ఈ 3 బోట్లు ఆడకొచ్చాయి. దీన్ని కూడా ఇప్పుడు బోట్లను కూడా రాజకీయం చేస్తున్నారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్తే తెలుగుదేశం విజయోత్సవ సభలో బోట్లు తిరిగాయని ఆడవాళ్ళు తీసుకొచ్చి గ్రీన్ రంగు వేశారు అని చెప్తే అది వైఎస్ఆర్సీపీ బోట్ అని. తల తోక ఏమైనా ఉందా? ఇప్పుడు లకడిగా పూలు తెర వరుస కార్లు కానవేలు పెడతారు సార్. ఒక కారు నేను అద్దెకి తీసుకుని నా పెళ్లి బారాత్కి వెళ్ళాను, మీకు కూడా అదే కారు వచ్చింది బారాత్కి వెళ్ళారు, మీ కెమెరామెన్లకు కూడా అదే బారాత్లో వచ్చి వెళ్ళారు. తర్వాత ఏదో కర్మగారి ఏదో ఇష్యూలో ఏదో అయినప్పుడు వీడికి ఆ భారత్ కారు వాడిన వాళ్ళతో అందరితో సంబంధాలు ఉంటే నా వయసు ఏంటి మీ వయసు ఏంటి అంటే ఇంటి పేర్లు ఆ కోమటి జయరాం తాలూకా సొట్టపొడని ఆ కోమటి అని పేరు ఉన్నందుకు తగిలించేస్తాను. మరి అలా తెలుగుదేశం ఆఫీసులో దేవినేని అవినాష్ మీద కేసు వేయటం, మరి దేవినేని ఉమ్మ గారు తెలుగుదేశంలో ఉన్నారు కదా, మళ్ళీ రక్త సంబంధికులు. ఈయనైతే నెక్కాశాను మంచి తెలుగుదేశం పరంగా, నేను కూడా 100% సర్టిఫికేట్ ఇస్తా. ఆయనకి మనసా వాచ కర్మ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అంటే తల్లి దేవాలయంతో సమానం, ఇంట్లో భార్య పిల్లలకు కూడా పట్టించుకోడు ఆయన, అంత కమిట్మెంట్ ఉన్నాడు. ఈయన యూత్ ప్రెసిడెంట్ బయటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేయని ఆయన కాన్స్పిరసీ క్రియేట్ చేశాడని చెప్పి ఇంటి పేర్లతో మాడితే. ఇప్పుడు నా పేరు కూడా కేఎస్ ప్రసాద్ కాదంబరి, కాదంబరి నా పేరు. ఆ నత్వాని నా అమ్మాయిని ఎవరినో బొంబాయి నుంచి వచ్చింది, ఆ అమ్మాయికి నాకు వీళ్ళు కూడా కాదంబరి అంటే ఏమైనా అర్థం ఉందా? చాలా తీరువ తెన్ను తలా తోకాలేని అంశాలతో ప్రతిదాన్ని పక్కదారి పట్టించే చర్చనీయాంశాలు, దానికి తగ్గట్టు వాళ్ళకి భౌగోళిశానాలు ఉన్నాయి. ఇదిగో పులి అంటే అదిగో ఇదిగో తోకంటే అదిగో పులి అని కథలు బ్రహ్మాండంగా రక్తి కట్టించేస్తున్నారు. 9-10 స్థానాలు పెట్టుకుని ప్రజలను బెదరగొట్టి అబద్ధం చెవుల్లోంచి సీసాల కర్రీలా చెప్పి నిజం అన్నది ఎక్కడ ఎత్తుక్కునే పరిస్థితి కూడా ఎవరికి ఇవ్వట్లే. ఈడు చెప్పాడు ఆడు చెప్పాడు ఆడు చెప్పాడు ఆడు చెప్పాడని లాస్ట్కి అదే కంక్లూజన్కి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. సింపుల్. నందిగం సురేష్ గారిని ఇప్పుడు ఏదైతే ఉందో జైల్లో వేయడం జరిగింది కదా, ఇప్పుడు అరెస్ట్ చేయడానికి అంటే పాత కక్షలైనా దీన్ని ఒక ఆధారంగా తీసుకొని పెట్టడం అంటారా లేకుంటే నిజంగానేనా? మాజీ ఎంపీ ఇప్పుడు కర్ణుడు చదువుకు 100 కారణాలు అన్నట్టు ప్రతిదీ ఏ వంకలేనమ్మ డొంకట్టుగా ఏడిసినట్టు నిన్న ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా. ఏముంది, నన్ను ఏదో ఒక మాట ఒక అధికార ప్రతినిధి అన్నదానికి ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉంటారు సార్, ఎక్కడో ఎవడో ఏదో పేడ పోస్టర్ మీద కొట్టాడని ఆ ఊర్లో వాళ్ళు కొట్టుకు చచ్చిపోయి జుట్లు పీక్కు చచ్చిపోతారు. దానికి నెక్స్ట్ వారం రోజుల తర్వాత ఎవడో ఆ హీరో నోటీస్లోకి తీసుకెళ్తే సంయమనం పాటించండి, ఇలాంటివి మేము ఎంకరేజ్ చేయము, ఆ హీరోకి మాకు మంచి సంబంధాలునే మేమే అంతా బాగానే ఉంటాం. ఇది ఎలక్షన్ అయ్యి 3 నెలల పైసలకి 4 నెలలు ఉన్నాం. ఇప్పుడు కూడా వెళ్ళి ఇంటికి వెళ్తాం దార్కాని చేస్తాం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ నిర్మూలించారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా సంయమనం పాటించి ఈ ఫ్యాక్షన్ గొడవలని లేకుండా శుభ్రంగా ఉన్న దగ్గర ఇదేదో పాతరాతి యుగం నుంచి మనుషుడు ఆదిమానవం నుంచి మనిషి అయినట్టు తిరిగి మళ్ళీ ఆదిమానవులకు వెళ్తామంటే ఎవడేట్ చేయగలుగుతారు సార్? ఇప్పుడు నీ ఒక్కడికే ఫ్యాక్షన్ ఉంటుందా? నువ్వే తనగలవా ఇంటికి వెళ్ళి? దర్శలే వాళ్ళు 20 మంది మీద దాష్టికం. నిన్నేమో పల్నాడులో ఇంటికి వెళ్తే అంటున్నారు ఆ సోషల్ మీడియా వాడు ఉంటే, హిందూపూర్లో ఆ ఎలక్షన్ ఏజెంట్ కింద పనిచేసేటంటే ఇంటికి వెళ్ళి మొత్తం పిల్లల్ని అందరినీ చంపేస్తారు, కొట్టిన చెత్త కూడా అవుతారు పట్టుకొని. ఇదేంటండి, ఎక్కడో రాగాలి కదా. గెలిచారు విజయోత్సవంలో ఆనందం, అరే మమ్మల్ని ఇన్నాళ్ళు చేశారా మేము మొగాలం రా 124 గెలిచాం, మీరు ఆఫ్టర్ ఆల్ 11కే పడ్డారని 10 రోజులు గాలా బాగుంటుంది, గాలో చేస్తారు, ఎవడ పని చేసుకుంటారు. గ్రామీణ వాతావరణంలో ఎలక్షన్ ఉంటుంది, మొమెంటం ఒక పార్టీకి ఇంకో పార్టీకి అయిపోతుంది, పాసివ్ కావాలి. ఏంటండి ఇదేనా సామ్రాజ్యాల గెలుచుకుని మేము మగటం లేని మహారాజుల్లో తిరుగుతామని చెప్పడానికి ఆగాలి కదా ఎక్కడో దగ్గర. ఓ పక్క రాష్ట్రం అతలాకొతలో ఉంది తుఫాన్లతో, ఈ ఫ్యాక్షన్ దాడులు. అడవాడు ఎమ్మెల్యే ఓడిపోయినోడు వెళ్ళి పలకరించడానికి వెళ్తే వెనక నుంచి వచ్చి కారులో అని సెదగూడేస్తున్నారు. ఆగాలి కదా. పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి పోనీ ఊరుకున్నారా? వాళ్ళు ఎరగొట్టిన వాళ్ళు మీకు కేసులు పెట్టారు, మరి మీ కూడా మైసాలు తిప్పితే ఏమైంది? చట్టం దాని పని చేస్తుంది. ధర్మం న్యాయం ఇవన్నీ పరిరక్షించాలి కదా. ఆయన కాలు కూడ తీసుకోవడానికి అమ్మాయి అనుకున్న టైంకి తుఫాన్ గడత వచ్చింది. ఇది 28వ తారీఖు నాడు క్యాబినెట్ సమావేశంలో ఈ తుఫాన్ మీద చర్చ లేదు సార్. లేదు, ఐఎండి హెచ్చరికలు ఉన్నాయి, ఇస్రో ఫోటోలు ఉన్నాయి, ఎక్కడ సిడబ్ల్యూసి వార్నింగ్స్ ఉన్నాయి. ఆ వైజాగ్లో వచ్చిన జీడీఆర్ఎఫ్ బృందాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలని పడవలతో సైతం ఖమ్మం తీసుకొచ్చారు. మనకు వచ్చేసరికల్లా పూణే నుంచి విమానాలు వస్తున్నాయని ముక్కేదంటే ఇదంతా తిప్పుకొని వచ్చేసరికల్లా మరి ఉపద్రవం ఎవడని నిలువరించగలరు? పవన్ కళ్యాణ్ గారు ఒక వార్త చెప్పారు, జగన్ కాలనీ ఏదైతే ఉన్నదో అది మొత్తం లోకట్టు ప్రాంతాలలో భూములు ఇవ్వడం జరిగింది, ఇల్లులు కట్టియడం జరిగింది అని చెప్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలి అని చెప్తున్నారు. దీనికి మీరు ఏమంటారు? హైడ్రా తీసుకెళ్ళమనండి. హైడ్రా తీసుకెళ్ళి వీలైతే చిన్న చితక కప్పు కడుపులో తిప్పలు పడి ఏదో నెత్తి నేడెట్టుకున్నాడిని వేసేమనండి అందరినీ. ఏంది సార్ ఇది? ఇప్పుడు సింగనగర్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ లోతట్టు ప్రాంతాలే. ఎన్ని గవర్నమెంట్ పరంగా కాలనీస్ ఇచ్చారు? SC/ST కాలనీలు, ఇంక్లూడింగ్ ఎస్టీ వాళ్ళకి కూడా కాలనీలు ఇచ్చారు రీసెంట్ పాస్ట్లో. సింగనగర్, రాజరాజేశ్వరి నగర్ ఆ పరిసర ప్రాంతాల్లో. సార్ ప్రభుత్వం కొన్ని ఇప్పుడు ఆవు భూములే ఉన్నాయి,
అప్పుడు మొత్తుకున్నారు అందరూ మొత్తుకున్నాం. అప్పుడు ప్రజలు సార్ ఇది తుఫాన్కి ఇలా వస్తుంది వాళ్ళకి అక్కడికి తెలియకుండా ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? ప్రజాస్వామ్యంలో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే చూసుకోవడానికి ఈ ప్రజా ప్రభుత్వాలు ఏర్పడతాయి సార్. మీకు నాకేమైనా డైరెక్ట్ గా ఎవడైనా వచ్చి మనకు అరిచినోడు తీర్చినోడు అన్నాడా? ఇప్పుడు ఎవరు నష్టపోయారు సార్? ఇచ్చినోడు అయితే నష్టపోలే కదా, అక్కడ ఉన్న వాళ్ళు నష్టపోయారు కదా, తీసుకున్నోడు నష్టపోయింది కదా. ఇప్పుడు అమ్మినోడు బాగానే ఉన్నాడు, రిజిస్ట్రేషన్ చేసినోడు బాగానే ఉన్నాడు, అధికార పక్షంగా ఎవరైతే ఉన్నారో బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి నష్టం సార్? ఇప్పుడు అదే చెప్తున్నారు, ఎండ్ ఆఫ్ ద డే సామాన్య మానవుల మీద విశ్వరూపం చూపించడానికి ప్రభుత్వాలు ఉంటాయి. ఇదే ఇప్పుడు నిన్న ఒకతను మొత్తుకుంటాడు ఇక్కడ హైడ్రా సంబంధించి, అరే బాబు నాకు రిజిస్ట్రేషన్ ఇచ్చారు, రిజిస్టర్ ఆఫీసర్ చెరువు అయితే వాళ్ళకి ఆ పట్టాల్లోనే అట్లనే ఇది చెరువు భూమో మునిగిపోయి చచ్చింది ఏదో ఇది లేకుండా ఉంటుంది రిజిస్టర్ గడికి. ఇవన్నీ ఏంటంటే సార్ గవర్నమెంట్ లో ఒక గేమ్ అండి ఇది. ఎవడు పడితే ఆడు ఎవరికి లేచినట్టుగా ఆడు నాటకాలు ఆడడం స్టార్ట్ చేస్తారు. సార్ మీరు కరెక్ట్ సమాధానం ఇవ్వకుండా తప్పుదారి పడుతున్నారు. నేను అన్నది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు జగన్ కాలనీకి ఎందుకు లోతట్టు ప్రాంతాలకు ఎందుకు ఇచ్చారు ఇల్లులు, పేదవాళ్ళతోనే చెలగాటం ఆడుతున్నారా అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఇచ్చారు అప్పట్లో? సార్ ఇప్పుడు ప్రభుత్వపరమైన ల్యాండ్లు ఉంటాయి ఒక జిల్లాలో, ఒక నియోజకవర్గంలో. కొన్ని ఇంకా ఎక్సెస్ ల్యాండ్లు కావాలంటే ఏదో ఒకటి కొనాలి. అదే జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు 31,50,000 మందికి సెంటున్నర భూములు ఇచ్చారు ప్రజలకి. సెంటున్నర భూములు ఇచ్చినప్పుడు ఏ భూములు అన్నవి? ఫర్ ఇన్స్టెంట్ ప్రభుత్వ పరంగా 10 ఎకరాలు ఉండొచ్చు, ఇంకొక 15 ఎకరాలు ఎక్కడో ఒకటి దగ్గర కొనొచ్చు, లేదా ఇంకా 10 ఎకరాలు కావాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఆవు భూములు అలాంటివన్నీ ఇచ్చారు. అంటే పేదవాళ్ళకి ఏ భూములు అంటే ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరు సార్ నష్టపోయాడు? ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు అమరావతిలో 2.5 acres ల్యాండ్ ని వదిలేరు, 2,500 ఎకరాలు. సో దాంట్లో ఏంటంటే ఓన్లీ బిలో పవర్టీ వాళ్ళకి కాలనీస్ అన్నది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకుని ఆడి ఇచ్చారు. ఇప్పుడు అమరావతి కూడా నీళ్ళతోనే ఉంది ఎగ్జాంపుల్. పైపొచ్చి ఈ R5 జోన్లోనే రద్దు చేసింది కూడా ఈ ప్రభుత్వం రాగానే. సో ఇప్పుడు నష్టపోయింది ఎవరు? గత ప్రభుత్వం R5 జోన్లో 2,500 ఎకరాలు బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి ఆ ప్రభుత్వం కూడా అలకేట్ చేసింది. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి గత ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు రాగేంద్ర రద్దు చేస్తే అంచేత మీరు నేను దాటవేసి ధోరణి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటున్నారు 5 సంవత్సరాల టెన్యూర్లో. అది నెక్స్ట్ వాడు యాక్సెప్ట్ చేయాలా చేయలేదా అన్నది అతని డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ డిస్క్రిప్షన్ లో ప్రజలు మోసపోతున్నారు కదా. ఇప్పుడు ఏం చేయగలుగుతాను? ఎందుకంటే నా ఉపోద్ఘాతానికి కట్టుబడిన డిబేట్లు ఉంటాయి సార్. ఇప్పుడు ఒక్కరోజే ఆడికి డెసిషన్, వీడి మంచోడు వీడికి వేయాలి, వీడి చెడ్డోడు వీడికి వేయకూడదు. ఆ నెక్స్ట్ డే నుంచి మంచోడు చెడ్డోడు అయితే చెడ్డోడు మంచోడు అయితే మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయగలుగుతున్నావా? మనకి రీకాల్ సిస్టమ్ లేదు, అమెరికన్ డెమోక్రసీ సిస్టమ్ కాదు ఇది. అంచేది మన చేతిలో ఏం లేదు. అంచేది హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ కి అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు సఫరర్ ప్రజలే. మళ్ళీ దీనికి ఏంటిది అనలిస్ట్ గా మళ్ళీ ఎలా చెప్తారు? మళ్ళీ ప్రజలు ఎలా వెళ్ళాలి? వాళ్ళు నష్టపోతున్నారు, ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఉన్నారు హ్యాపీగా. ఇప్పుడు సింపుల్ గా చెప్తా సార్, ఇప్పుడు లంక గ్రామాలు ఉన్నాయి కింద, మనకి రిటైనింగ్ వాళ్ళు కట్టక మునుపు ఇదే ప్రాబ్లం ఎవ్రీ ఇయర్, తెలుసు కదా మీకు కదా. ఈ తుఫాన్ వస్తే ఫస్ట్ ఎత్తికిపోయి వెళ్తాయి. కానీ రిటైనింగ్ వాళ్ళు కట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ నివాసం ఉండడం జస్టిఫైడ్ అని మాట్లాడుతున్నారు అనుకోండి. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం దానికి సమాధానం ఏంటి? ఇటుపక్క వాళ్ళకి ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే ఆయనే నివాసం ఉంటాం, మూలికల రాజు ఉన్నాడు అక్కడ లాస్ట్ కి. వాళ్ళ 2వ ఫ్లోర్ నుంచి మూలిగిపోతే దింపుకొని తీసుకొచ్చారు. ఇవన్నీ ఎవరికి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు? నదీ పరివాహ ప్రాంతాల్లో నాగరికత సంతరించుకుందన్నది వాస్తవం. కానీ నాగరికత సంతరించుకుంది కాబట్టి నదిని ఒడ్డునే ఇల్లు కట్టుకుని ఉంటాం మహామునుల్లో ఋషుల్లో. అంటే ఏమవుతుంది? ఉపద్రవాలు వచ్చినప్పుడు సఫరర్స్ వాళ్ళే. ఇవాళ మీకు భౌగోళిక స్థితిగతుల మీద అవగాహన ఉన్నాడు ఎవడన్నా మాట్లాడితే బాగుంటుంది సార్. ఎందుకంటే డెన్సిటీ ఇప్పుడు మనకి గతంలో మీరు గవర్నమెంట్లో చూసుకోండి, మీ నాన్నగారి టైం మా నాన్నగారి టైంలో ఇక్కడ SR నగర్ ఇవన్నీ మీరు చుట్టుపక్కల ప్రాంతాల్లో SRT క్వార్టర్స్ అని ఇచ్చేవారు. MIGలు LIGలు అని ఆంధ్రప్రదేశ్లో అనేవారు. ఇవి ఎవరికి? ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2 MIGలు LIGలు చేతులు కలిపేసుకుని వాళ్ళిద్దరు కలిపి 500 గజాలు 600 గజాలు అపార్ట్మెంట్ వాడికి ఇచ్చేస్తున్నారు. మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఏముంటుంది సార్? మీ ఇంట్లో 5 6 ఉంటారు, ఈ LIGలో 4 ఉంటారు. వీళ్ళిద్దరు కాలువలకు ఒక సెప్టిక్ ట్యాంక్ కట్టి కాలువలో వదిలేని కార్యక్రమం ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిపి అక్కడ 5 అంతస్తుల బిల్డింగ్ లో 30 ఫ్యామిలీలు పెట్టారు అనుకోండి. జనాభా ఎంత? 30 × 4 ఏంటి అగ్రిగేట్? 120 మంది. 120 మందికి ఇక్కడ మన దగ్గర ఉన్న 10 మందికి అవే డ్రైనేజ్ సిస్టమ్ కదా. మీ ఇంట్లో పెద్ద ట్యాంక్ కట్టొచ్చు, కానీ కాలంలో కలిపేది అదే కదా. ఈ కాలం ఎంత ఉంది? ఇంత ఉంది. వచ్చి దరిద్రం ఎంత ఉంది? దీనికి ప్రభుత్వ లాభం అంటే పర్మిషన్ వాడిచ్చాడు. అరే SRT MRTలు బిలో పవర్టీ వీళ్ళు బతకడానికి ఇచ్చిన గవర్నమెంట్ పాలసీలో ఇవాళ మీరు కమర్షియల్ కాంప్లెక్స్లకి ఏ ప్రాతిపదిక ఇస్తారంటే రిజిస్టర్లు, MROలు, RDOలు అందరూ ఏడన్నారు. ఎవరిన వాళ్ళు మనం చెప్పండి. మీరు చూడండి, గచ్చిబౌలిలో నాకు తెలిసి, మీకు తెలుసో తెలియదు, స్టేడియం ఉంది కదా, అక్కడి నుంచి ఆల్మోస్ట్ లింగంపల్లి మన మయ్యాపూర్ జంక్షన్ దాకా ఎన్టీ రామారావు గారి ఆయనలో ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీలో పక్కా ఇల్లు అంటే స్లాబ్ వేసిన ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఏం భీమాలట, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు పెద్ద పెద్ద ఇవి ఇసుకేస్తే రావాలి జనం.
దానికే కదా అఖిలప్రియ గారు కొట్టూసి వచ్చి ఆయన కిడ్నాప్ చేసి నానా తెప్పలు పడి చూస్తే అవన్నీ ఏ ల్యాండ్లు అది, ఏ ల్యాండ్లు. కానీ పెర్మిషన్స్ అలాంటి బిల్డింగ్లు కొన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పొక్కలేటర్ బయటకు బిల్డింగ్ కొడితే లబోదిపోమంటే ఏం చేయాలి చెప్పండి మనం? ఆన్సర్ ఏది దీనికి? ఏ ప్రభుత్వం తప్పు? తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతమంది ఎన్ని విధానాలు మార్చారు? ఈ ప్రభుత్వం ఎప్పుడో రామారావు గారు ఇచ్చిన దాన్ని పరిరక్షించే కార్యక్రమానికి పొక్కలేటర్ పెట్టాడు అనుకోండి హైడ్రాని, దీనికి అందరినీ మాడితే. ఇప్పుడు నేనైతే అప్పటి నుంచి చూసినాను అనుకోండి ఎగ్జాంపుల్, వాట్ రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్ రైట్ అని చెప్తాను నేను, ఎందుకంటే ఆయన కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఎస్ఆర్ నగర్, ఈ వెంగళరావు నగర్, ఇవన్నీ అదే. ఎతికితే 10 ఇళ్లలో ఒకటి కనబడుతుంది, 10 అపార్ట్మెంట్ల మధ్యలో లింగలింగమని ఒక చిన్న బుడంకాయ, ఇది ఇంకా కమర్షియల్ అవ్వలేదు అనుకుని బాధపడుతూ వెళ్ళాలి మొత్తం. అంచేత ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పక్కోడి మీద తోసేసే కార్యక్రమానికి అలవాటు చేసినప్పుడు సార్ ప్రజలకు ఎప్పుడు సొల్యూషన్స్ రావు. ప్రజలే కదా నష్టపోయాడు మీ అంటుంది అదే. ఇప్పుడు వీడికి రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు ప్రజలు పట్టించుకోవాల్సిన విషయాలు ఏంటి? అరే డ్రైనేజ్ ఎదురా, అరే మా ఫ్రెండ్ వాడు బాగా రాశాడు కవి, లేక్ వ్యూ అని ఇల్లు కొనుక్కుంటేట ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు లివ్ ఇన్ లేక్ అట. అంటే మనకి అక్కడ కనబడుతుంది లేక్ అంటే ఏంటి? నేను ఫస్ట్ పటాంజర్లో దాటిన తర్వాత పాషమారంలో పనిచేస్తున్నప్పుడు ఒక డాబా ఉండేది, మీకు చెప్తా సార్ ఇక్కడ నీళ్ళు లేవు సార్, బోర్ కొట్టాలి అన్నాడు. బోర్ కొట్టాలంటే అక్కడ పిలిచి ఇంజనీర్ని, ఇక్కడ ఇది కుదరదు, ఇక్కడ నువ్వు డాబా నీకు టెంపరీ, వాళ్ళు ఓనర్ చెప్పడం, ఐడియల్గా చెప్తాలే నాకు లీజుకి ఇచ్చాడని చెప్పి నీళ్లు పడమంటాడని చెప్పి బోర్ కొట్టేశాడు. కింద మంజీరా పైప్ లైన్ వెళ్తుంది, వీడు పెట్టిన బోర్కి మంజీరా పైప్ లైన్ కన్నం పడి 5-6 అడుగులకి నీళ్లు ఇలా వెరజిమ్మేస్తుంది. వీడి తర్వాత చూస్తే నెక్స్ట్ డే వస్తే మొత్తం మునిగిపోయి ఉంది. అది అప్పుడు విడియా ఉండేది, ఆ విడియా ముందున మునిగిపోయి ఉంది. ఏట్రా అంటే వీడు మంజీరా లైన్కి బోర్ కొట్టి తప్పది. అక్కడ వచ్చినాడు ఓనర్ చెప్పాడు, రే బాబు ఇది కాదురా అని. నాకు లీజ్కి ఇచ్చాడులే, ఆ రాళ్ళాడు ఎక్కడ వేరే ఉంటాడని చెప్పాడు. బోర్ కొడితే మంజీరా పైప్ లైన్కి కొట్టాడు. ఆ తర్వాత వచ్చి పైప్ లైన్లో ఎరగదీసి సవర చేసి వీడికి పెనాల్టీలో లేకపోతే తన్ని లాపటేసి ఏదో చేశారు. తర్వాత విషయం కానీ ఇక్కడ తప్పవరది, లీజ్ కొన్నాడు కానీ ఓనర్ వాడు రైట్ చెప్పేశాడు. వాడు హైవేలో ఎందుకు వేసేవారు అథారిటీల తర్వాత యాక్షన్ తీసుకున్నారు. కానీ నష్టపోయింది ప్రజ. అయ్యో వాడు చిన్న చిత్తగా వ్యాపారం పెట్టుకున్నాడు, నష్టపోయాడు అంటే అది చేసిన కోతి పని. అలా ఇప్పుడు కూడా మీకు ఏదైతే జరుగుతుందో మన బాధ్యత ఏదండి సమాజం పట్ల. నేను నిజమే ప్రజలమే, సరే 2 MIG LIG క్వార్టర్స్కి ఆడి డ్రైన్ ఎక్కడ ఇచ్చాడు రా అంటే చిన్న డ్రైన్ ఇచ్చాడు, దాంట్లోంచి ఇంతమంది ఎలా వెళ్తాను ప్రైమరీ లాజిక్ కూడా వాడు. కానీ హైదరాబాద్ మునిగిపోతుంది, బెంగళూరు నగరంలో ఇంతవరకు వాటర్ వచ్చిందండి, SR నగర్లో వచ్చిందండి, అమీర్పేటలో కూడా అండి. ఇవన్నీ ఏంట్రా బాబు అంటే అప్పుడు ఇప్పుడు రెడ్ హిల్స్ కాలనీ ఉంది, అది ఎవరో ఇరిగేషన్ శాఖల్లోకి ఇప్పుడు తీసుకెళ్తే దాని పెద్ద మెట్రో మాల్ కట్టేశారు. అక్కడ ఎంతమంది వెళ్తారు? వేలాది మంది. ఇప్పుడు ఆంధ్రాలో కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయింది కదా సార్, ఇప్పుడు ఎలా ఉంది అంటే గడిచిన ఇప్పుడు 6-7 నెలలలో ఎలా ఉంది ప్రభుత్వం? ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లతోనే ఒప్పజెప్పారు, అంటే దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? గతంలో 23 స్థానాలు తెలుగుదేశంకి ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయగలేదు, ఇప్పుడు ఈయనకి 11 అయితే తప్పే ఉంది. అంటే మరి తగ్గినాయి కదా, అంటే పరిపాలన గతంలో బాగా లేకుండేనా జగన్మోహన్ రెడ్డి గారిది? అమరైతే చంద్రబాబు గారి పరిపాలన పోలేదా? ఇది ఒక తమిళనాడు తరహా రాజకీయానికి తెరలేపారండి. హార్బర్లో, చెన్నై హార్బర్లో లింగలింగం అని కరుణానిధి గారు ఒకడే గెలిచాడు, మొత్తం జయలలితమ్మ గెలిచింది మొత్తం. తర్వాత అయితే ఏం లాభం? తర్వాత వచ్చింది కరుణానిధి గారి ప్రభుత్వమే. అలా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటంటే ప్రజలు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి పవన్ కళ్యాణ్ గారిని ఎమర్జ్ చేసి కూర్చున్నారు, ఆల్టర్నేటివ్ ఇచ్చారు. ఏమైనా అవ్వచ్చు. అంటే సార్ ఇప్పుడు మనం ఇవి చూసుకున్నట్టయితే ఇది పాలనని పక్కన పెట్టేస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మన వైసీపీ ఎప్పుడైతే హయాంలో ఉందో చాలా మంది రావడం, మాట్లాడడం, బూతులు కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఎవరు కూడా అంత పట్టించుకోవడం లేదు, ఎవరు కూడా మీడియా ముందు రావడం కానీ దేని మీద కూడా క్వశ్చన్ చేయడం లేదు. ఎందుకంటే అధికారం ఉంటేనే వీళ్ళకి పవర్ ఉంటుంది, అధికారం లేకుంటే భయమా, వీళ్ళకి ఏం జరుగుతుందో అని ఏమైనా బయటపడతాయనే ఉద్దేశంతోనే వీళ్ళు బయటికి రావడం లేదా? సరే ఎవరో రాని దాని గురించి నేనేమి సమాధానం. గతంలో మీరు కూడా చాలా బాగా మాట్లాడారు కదా వైసీపీ మీద, అంటే పార్టీస్ మీద మాట్లాడారు కదా. నేను ఇప్పటికీ మాట్లాడుతున్నాను. అదే వాళ్ళు ఎందుకు మాట్లాడారు? నేను కరెక్ట్ గా 12 days బ్రేక్ తీసుకున్నా. అదే 13th day నుంచి ఈ 12 days లో కూడా నేను నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నాను. పైపచ్చి నేను ఎక్కడ ఆగలేదు. నా విశ్లేషణ నాకేం పార్టీలతో సంబంధం లేదు. నాకు ఏ పార్టీ ఒక మీరు ఇచ్చే అంశాన్ని నేను విశ్లేషిస్తున్నాను, రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. దట్స్ దేర్ బోదరేషన్. ఎందుకు డౌన్ అయిపోయింది పార్టీ? 11 సీట్లతోనే జీర్ణించుకోలేకపోతుందా, భయపడుతున్నదా? 175 అనుకున్న వాళ్ళు 11కి పెడితే ఎవరికైనా మనోభావాలు మానసికంగా ఎవరికైనా, అందరూ అంత పర్ఫెక్షనిస్టులు ఉండరు కదా, చిత్రప్రజ్ఞత అంటారు దానికి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి 16 నెలలు జైల్లో ఉన్నా సరే, ఇద్దరే వాళ్ళమ్మ అబ్బాయి ఇద్దరు బయటకు వచ్చి పార్టీ అని వాళ్ళిద్దరే గెలిచినా సరే అతను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు లైఫ్లో. 67 ఇచ్చినా అలాగే ఉన్నాడు, 151 ఇచ్చినా ముఖ్యమంత్రి అన్నాడు. ఇవాళ 11 ఇచ్చినా అదే పరిస్థితుల్లో బయటకు వచ్చి ఆయన వాయిస్ మాడ్యులేషన్ లేదు కదా. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో హిమ్
యూ నీడ్ టు ఫాలో హిజ్ లైన్. అలాగే చంద్రబాబు గారు కూడా అంత పని చేశాను ఇంత చేశాను అనుకున్న దగ్గర ఆయనకే 23 ఇచ్చినప్పుడు ఆయనే కుంగిపోలే కదా. ఓకే, ఇక్కడ ఈ గెలుపోటములు ఇవి కాదు సార్ డిసైడ్ చేసి, ప్రజల ఆ రోజు మనసుని ఎవడు గెలుచుకుంటాడు ఆడే మొక్కడు. కానీ గెలిచడం పక్కన పెట్టేస్తే ఎందుకు ఈ షర్మిల గారు అనే ఆమె ఎందుకు శత్రువుగా మారింది జగన్ గారికి? ఒక అన్న మీద శత్రుత్వం ఎందుకు వచ్చింది? మొన్న కూడా చెప్తేనే ఉంది, అంటే ఎలక్షన్స్ ముందు ఏదో చెప్పుకోవడం జరిగింది, కానీ అసలు ఆమెను ఎందుకు వదులుతలేరు జగన్ గారిని? ఎందుకు అంత వ్యతిరేకిస్తుంది షర్మిల గారు? ఇప్పుడు అన్న చెల్లెళ్ళ మధ్యలో ఇప్పుడు చెల్లి మీద విపరీతం ప్రేమ ఉండొచ్చు, ఆవిడ విపరీతంగా పొలిటికల్ ఆస్పిరెంట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆస్పిరేషన్స్ అన్నిటి, ఇప్పుడు ఉదాహరణకి మీకు సింపుల్గా చెప్తా సార్, కేసీఆర్ గారు ఉన్నారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక డిప్యూటీ స్పీకర్ కాకుండా హోమ్ మినిస్టర్ ఇచ్చి ఆయన కంటిన్యూ చేశారు అనుకోండి. ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ పార్టీ వచ్చిందినా, రాష్ట్రం విడిపోయి ఉందినా, ఇంత ఉద్యమం ఉండుందినా, కొన్ని పొలిటికల్గా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి సార్. అంటే డెసిషన్ మేకింగ్ అన్నది ఆ రోజుకి తీసుకునే నిర్ణయం మీద భవిష్యత్తుని ఎవరు ఫోర్కాస్ట్ చేయలేరు సమ్ టైమ్స్. ఇప్పుడు ఆ మాటకు వస్తే, ఇప్పుడు ఇంట్లో కొట్టుకు సచ్చేది అన్న చెల్లెలు కొట్టుకోకుండా ఎవరు ఉండరు. ఒక్కొక్కసారి ఏంటంటే డామినేషన్స్ కొంతమందికే వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి టువర్డ్స్ షర్మిలమ్మ ఈజ్ ఆల్వేస్ కెప్ట్ మమ్, మాట్లాడు, ఆయనకి ఇష్టం అవ్వచ్చు, ఆబ్లిగేషన్ అవ్వచ్చు. ఈయన కబుర్లు చెప్పింది షర్మిలమ్మ, 80 కోట్లు మా జగనన్న ఇచ్చాడు నాకు అప్పు అని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లు ఇచ్చింది. మీకు అర్థమవుతుంది? సో ఇక్కడ మీకు ఎండ్ ఆఫ్ ద డే ఒక్కొక్కరికి ఒక్కొక్క లైన్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఒక రీజనల్ పార్టీ అండి, మహా అయితే ఒక ఎంపీ లేదా ఒక ఎమ్మెల్యే నిలబెట్టిస్తారు, లేదా ఒక మినిస్టర్ ఇస్తారు. రామారావు గారే హరికృష్ణ గారికి ఏడి చేయలేపాడు. ఆయన ఉన్నంత కాలం పిల్లలకి ఏది పొలిటికల్గా గీత గీసాడు అవతల పక్కని, అవును కదా. సో ఇక్కడికి వచ్చరికల్ ఏమైందంటే ఆవిడ ఆస్పిరేషన్స్ ముఖ్యమంత్రికి ఈక్వల్ అనుకుంది. ఐఎమ్ ఆల్సో కాంపిటేటివ్. అందుకే చూడండి ఆవిడ ఎక్స్పెరిమెంట్ ఆంధ్రలో కాదు తెలంగాణలో స్టార్ట్ చేసింది. ఎందుకు? అక్కడ వ్యాక్యూమ్ లేదు బ్రదర్ పరంగా, ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకుని వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది? ఊహించని పరిణామం సంతరించుకుంది. ఆవిడతో కాలే, వాస్తవానికి ఆవిడతో కాలే. ఎవరు ఆవిడకి రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి అన్న ఎంటిటీ తప్ప ఇంకేమీ లేదు ఆవిడకి. వాస్తవంగా రాజకీయ అవగాహన శూన్యం. నిన్న కూడా చూడండి, వానాకాలం అంటే వర్షాలు పడే కాలం, వానాకాలం ఆడపిల్ల అంటే అక్కడి నుంచి వచ్చిన పిల్ల, అలాంటి ఈ సోది పురాణాలు ఎవరంటాడు? ఎవరికి కావాలి చెత్త అంతా? నీకు ప్రాథమిక అవగాహన రాజన్న పాలన అంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారన్నది తెలిసి దానికి అనుగుణంగా కాంగ్రెస్ని అలైన్ చేసుకుని ఉంటే, ఇక్కడ ఏముంది? రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసింది. మరి రాజశేఖర రెడ్డి గారిని పట్టుకోకపోతే పని అవదు. ఇవాళ మీకు రెడ్డి సామాజిక వర్గ సరళీకృత విధానంలో ఏకతాటి మీదకి రాబట్టి సక్సెస్ చూశారు. అదర్వైజ్ ఇంపాసిబుల్. ఖమ్మం, నల్గొండ, ఈ మహబూబ్ నగర్ ఇవన్నీ కలిపి చూసుకుంటే వాళ్ళందరూ సంఘటితమయ్యారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గ ర్యాఫ్లోనే గెలవగలిగాడు సూర్యాపేటలో కూడా. మీరు చూడండి కావాలంటే. సో ఇక్కడ మీకు రెడ్డి సామాజిక వర్గ డామినేషన్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ రాజకీయం చేసే విధానమే వేరు. అప్పుడు అక్కడికి వచ్చింది ఎవరంటే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి పేరు, షర్మిలమ్మని నటక్కమని బల్లి పురుగు తిన్నది తిన్నది. ఇక్కడ సక్సెస్ స్టోరీ వచ్చింది. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకోగానే కోమటిరెడ్డి బ్రదర్స్, ఆయన పెట్టిన రాజకీయ భిక్షతో వచ్చిన వీళ్ళందరూ, పొంగులేటి గారు ఎంత కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి తీవ్ర ప్రభావమైన వ్యక్తి అతను. సో ఇలాంటి వ్యక్తులు ఒక్కసారి సంఘటితం అయ్యారు అనుకోండి, ఏమైంది? టక్కని పవర్ వచ్చింది. పవర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇదే ఎక్స్పెరిమెంట్ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఈవిని తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టారు. ఈవిడికి నచ్చింది. ఒక పిసిసి అధ్యక్షుడు, వాళ్ళ నాన్నగారు లాంటి వ్యక్తి పిసిసి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్కి. అలాంటిది ఈవిడ కూడా ఏమీ కాకుండా హారతబెల్లలో పెట్టి అప్పు చెప్పారు. అఫ్కోర్స్ అక్కడ ఏం లేదనుకోండి, అది వేరే సంగతి. సో ఇలా ఆపర్చునిటీస్ ఆవిడకి అడ్వాంటేజ్గా మలుచుకుని తిరుగుతున్న దగ్గర ఏం ఆడింది? అండర్ ద షాడో ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఒక్క కాంగ్రెస్ ఒరిజినల్గా అయితే చంద్రబాబు గారిని ఉతికారేయాలి, తెలుగుదేశాన్ని. ఇవన్నీ ఏం మాడుతుంది అమ్మాయి? మళ్ళీ పిరికితనం ఉందా? ఆబ్వియస్గా ఎక్కడుంది? ఏముంది? మీరు ఒక విధానాల్లో విధానపరమైన అంశాలతో పార్టీలను విభేదించుకుంటూ వెళ్తే మాట్లాడితే బాగుంటుంది. ఏంది గత 5 ఏళ్ళు మీరు పరిపాలించి ఏం చేశారు, అందుకే కదా ఎందుకు ఇచ్చారు, ఇద్దరు వల్ల ఏమవట్లేదు, కాంగ్రెస్కి ఆపర్చునిటీ ఇవ్వండి మాట్లాడాలి. అలాంటి ఎక్కడైనా మీరు విన్నారా? అవగాహన లేదు అమ్మాయికి. ఎవరు నడిపిస్తారు అసలు? ఎవరైనా నడిపిస్తారు. నీకు నడడం రాకపోతే, కళ్ళు లేకపోతే ఎవరు నడిపించినా, రోడ్డు దాడుతున్నప్పుడు మీ దగ్గర కర్ర ఉంటుంది, రోడ్డు దాడుతున్నప్పుడు ఎవరు లేరు అనుకోండి, ఏడు చేస్తారు, ఎవడన్నా అలాంటి తలకమాసినోడు రేపు పొద్దున ఫోటో తీసి ఈయన నడిపిస్తున్నాడు అట్లాంటి ఏమైనా అర్థం ఉందా? అలాగే ఒరిజినల్గా నీకు ఇన్హెరెంట్గా పొలిటిక్స్ మీద పూర్తి అవగాహన ఉండి, పాలిటిక్స్ అంటే ఇది అన్న కాన్ఫిడెన్స్ నుండి మేము ఇది చేస్తామని చెప్పి ముందుకెళ్తే దానికి అవగాహన అంటారు. ఏమీ లేకుండా నరమాత్రం సీరియలాగా ప్రవాహంలో కొట్టుకొచ్చి నేనేదో జస్టిఫై చేసేస్తాను అనుకుంటే అది బుర్ర తక్కుతాను అంటారు. అంతకని అంటే షర్మిల గారికి బుర్ర లేదంటారా? అవన్నీ మీరు ఏదో మీకు పెప్పేగా ఉంటుందని కాదు, కానీ రాజకీయంగా బుర్ర తక్కుతాను. రాజకీయ బుర్ర తక్కుతాను అంటే రాజకీయంగా అవగాహన ఉండి ఇన్హెరెంట్ గా పాలిటిక్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు లెగసీని కంటిన్యూ చేస్తూ ప్రూవెన్ ట్రాక్ అది.
ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ స్వతంత్ర ప్రతిపత్తి, కాంగ్రెస్ని నేను విభేదించాను, ఎంటిటీ ఇది. ఆ నాన్నగారికి జరిగిన అన్యాయానికి విభేదించి ఈ అమ్మాయి కూడా బయటకు వచ్చి మళ్ళీ అటక్కని కాంగ్రెస్ సంఖ్య ఎక్కితే ఏమనాలి? అంటే విధానపరమైన అంశాల్లో నీకు భేదాభిప్రాయాలు తాత్కాలికం అన్నమాట. అది ఆబ్వియస్గా బుర్తక్కుతూనే అవుతుంది. ఎందుకంటే తండ్రిని అవమానించబడ్డాడు, ఎందుకంటే ఎఫ్ఐఆర్లో పెట్టారన్నది వాళ్ళ కుటుంబపరమైన అభియోగం టువర్డ్స్ కాంగ్రెస్. అండ్ వీళ్ళు ఓదార్పు యాత్ర చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఉండదు కాంగ్రెస్. సో ఈ రెండింటికి విభేదించి వాళ్ళు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మనోభావాలు ఎలా శాంతియుతం అయిపోతాయి? అంటే ప్రైమరీ మోటివే డివైడ్ అయిపోయింది. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు అసలు గెలవరని చాలా మంది చెప్పడం జరిగింది. ఇప్పుడు గెలిచారు, కాకపోతే ప్రజల్లోకి మొన్న ఫ్లడ్స్ వస్తే కూడా రాకపోవడం జరిగింది. అంటే నేను వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, అందరి ప్రజలని నేను అంటే డిస్టర్బ్ చేయలేను, వాళ్ళని సఫర్ చేయలేదని చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి మనం ఏం మాట్లాడలేమండి. ప్రజలు ఎన్నుకోనంతగానో ఆయన గురించి ఏదైనా మాట్లాడొచ్చేమో, కానీ ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఇట్ ఇస్ అన్ యాక్సెప్టెడ్ క్యారెక్టర్ ఇన్ ప్రజాస్వామ్యం. సో ఆబ్వియస్ గా అతను వెళ్ళడం వెళ్ళకపోవడం అన్నది రాజకీయ పరిపక్వతతో ఆధారపడి ఉంటుంది. ఇంకా సినిమాటిక్ గా ఊహించుకుని నేను హీరోని కాబట్టి వెనకాలని కాదు. దెన్ దేర్ ఇన్ క్రైసిస్ మీరు వెళ్ళిచ్చి ఆత్మస్థైర్యంతోనే దానికి ఒక శాంచిటీ ఉంటుంది. అది మీరు ఎప్పుడైతే జస్టిఫై చేయట్లేదో మీరు ఎక్స్క్యూజెస్ తీసుకుంటారని ప్రజలు అనుకుంటారు. అంతేకాని ప్రజలు మీ మీద పడిపోతారు, నేను వస్తే అన్ని డిస్టర్బెన్స్ అవుతాయి అవన్నీ కాదు. మీరు వచ్చి వాళ్ళకి మనోభావాలు గాయపడి ఉన్నాయి, ఆత్మాభిమానం దెబ్బతింది, వాళ్ళకి ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నిజంగా ఒక బీయింగ్ ఏ రెస్పెక్టివ్ డిప్యూటీ సీఎంగా వాళ్ళకి ధైర్యం అవ్వాలి. వాళ్ళని ఒక రియాక్ట్ సెంటర్స్లో పరిరక్షించగలిగే నేపథ్యానికి ప్రభుత్వం తీసుకుంటున్నామని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. వెళ్తేనే అప్పుడు ఆ కనెక్టింగ్ బాండేజ్ ఉంటుంది. అవి కాకుండా నన్ను వస్తే ఇంకా పాత ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఊహించుకుంటే చాలా కష్టం. పవర్ నీడ్ టు బి డెలివర్డ్ అన్న దాని మీద ఆయన ఆలోచించి, నాకు పవర్ వచ్చింది, నేను రాజకీయాల్లో ఇవాళ ప్రూవెన్ ట్రాక్ నేను గెలిచాను, ఇప్పుడు నేను డెలివరీస్ ఇవ్వాలి, ఆ డెలివరబుల్స్ ఏంటన్న దాని మీద ఆయనకు అవగాహన ఉండాలి. పంచాయతీ సీఎంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేపట్టారో ఇప్పుడు తన పదవిని న్యాయం చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? అసలు మొన్న క్యాబినెట్ సమావేశం 28వ తారీఖు నాడు జరిగిన తర్వాత జరిగిన ఈ ఫ్లడ్స్ కి క్యాబినెట్ నిర్ణయం చాలా స్ట్రెంథన్ గా ఉండి పరిరక్షించే కార్యక్రమానికి పునాదులు పడి ముందుకెళ్ళి ఉండుంటే ఖచ్చితంగా ఇవాళ అభినందించవలసిన విషయం. అది జరగనప్పుడు నో, ప్రజాస్వామ్యంలో నో. ఎందుకంటే ప్రజల్ని పరిరక్షించేది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకులే. వాళ్ళే అక్కడికి రానప్పుడు ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో వాళ్ళు, నేను ఎందుకని చెప్తున్నది ఇస్రో కానీ సిడిఎఫ్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చిన అలర్ట్స్ని ప్రజలకి మలిచి చెప్పి సంధానపరిచి 28వ తారీఖు నుంచి 2-3 తారీఖు దాకా ఉన్న డేట్ల డిఫరెన్స్ ఎంతో చూడండి. తర్వాత జరిగిన ఈ ఘోర విపత్తు ఎలా ఉందో చూడండి. మన దగ్గర నుంచి ప్రిపరేషన్ ఏది అన్నది పెద్ద ప్రశ్న. ఆ ప్రిపరేషన్ లేనప్పుడు ఖచ్చితంగా క్వశ్చనబుల్. మన పవన్ కళ్యాణ్ గారు అది డ్రోన్ది ఒకటి సరుకులు తీసుకెళ్లి గ్లాజరీస్ ఏవైతే ఉన్నో ఒక ఆమెను తీసుకుంటే అది మేమే అరేంజ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దీని మీద ఏమంటారు? అది చూస్తే కనుక గ్రాఫిక్ అని బయటపడ్డది. అది ఏ టెక్నాలజీతో వాడింది 5 సార్లు ఆయన ట్వీట్ పెట్టి డిలీట్ చేశారు. బట్ అవగాహన రాహిత్యంతో చేసిందేనండి. ఏదో ఒకటి చెప్తాను కదా, ఒక ట్రాన్స్ లో ఉన్న పీపుల్ ఉంటారు, వాళ్ళు సినిమా వాళ్ళందరూ ఒక ట్రాన్స్ లో ఉంటారు, దే ఆర్ సంథింగ్ ఎల్స్ అన్నట్టు. వాళ్ళు ఏం చేసినా అద్భుతం అన్న టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదేదో చెప్పి ప్రజల్ని మభ్య పెడదాం అనుకుంటుంటారు. అది సినిమా పరంగా అయితే అవుతాయి, బట్ నిజ జీవితంలో చాలా కష్టం. లోకేష్ గారు రెడ్ బుక్ పాలన అని చెప్పారు, రెడ్ బుక్ లో ఉన్నదా అని అంటున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ పాలన మీద మీరు ఏమంటారు? ఎవరో ఏదో చెప్పి ఎలక్షన్స్ దాకా రెడ్ బుక్ పాలనలో జరిపేస్తారు. గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అని ఆల్నాడు పోసుకున్నారు, వీళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు తినేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే పాసింగ్ క్లౌడ్స్ లా తీసుకుని వెళ్ళాలి. ఎండ్ ఆఫ్ ద డే ధర్మ పరిరక్షణ, న్యాయ పరిరక్షణ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలతోనే అవ్వాలి తప్ప ఏది పడితే అది లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుని ఎలా పడితే అలా చేసేద్దాం అన్న కాన్సెప్ట్లో వెళ్తున్నప్పుడు ఎక్కడో దానికి మొన్నటి మీకు బ్రేక్ పడుతుంది. ఆ బ్రేక్ పడేదాకా ఓపిక కావాలి చాలా మందికి. అది కష్టంగానే ఉంది. ఎందుకంటే 3 నెలలు అయినా సరే ఇంకా ఈ పొలిటికల్ వెంజంటంతో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడాలు, రక్తపాతాలు ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు గారు లాంటి వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి జరుగుతుంటూ పైపించి రిపీట్ అవుతుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఇనిషియేషన్స్ ఆయన దగ్గర నుంచి తీసుకోబడ్డాయి ఈ ఫ్యాక్షన్ నిర్మూలనకి వాటికి. తదనంతరం రాజశేఖర రెడ్డి గారు ఈస్ టేకెన్ ఎ బ్యూటిఫుల్ అండ్ బోల్డ్ స్టెప్ టు పాసిఫై ఇట్. అండ్ సబ్సిక్వెంట్ గా కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉంది, గతంలో చెదురుముదురు ఘటనలో నేను చెప్పలేను కానీ కొన్ని జరిగిన మాట వాస్తవం, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. అంచేత ఎక్కడో దీనికి బ్రేక్ పడాలి. అంచేత అది దానికి బోల్డ్ స్టెప్ తీసుకుని ఏదో రెడ్ బుక్ అని ఇది అని ఎక్స్క్యూజెస్ తీసుకోవడం చాలా తప్పని చెప్తాను. ఓకే, తెలంగాణ ఇప్పుడు హైడ్రా అనే దానికి మన మురళీమోహన్ గారు కూడా స్పందించడం జరిగింది. విజయభేరి ఏదైనా నాకు అన్యాయం కనిపిస్తే అక్రమంగా ఏమైనా తీసుకుంటే కన్నా కూల్ చేస్తా అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటిదాకా మురళీమోహన్ గారు ఎక్కడ కూడా అక్రమంగా కట్టలేదా సార్ మీ అభిప్రాయం ప్రకారం? ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తలేరు? పేదల ఇల్లులే కూల్చడం జరుగుతుంది హైడ్రా పేరు మీద. దీని మీద మీరేమంటారు?
ఏవో షెడ్లు గిడ్లు అని కూల్చేస్తామని చెప్తున్నారు కదా. 10 రోజులు టైం అంతా ఇచ్చారు కదా, ఏం కూలుస్తారో ఏం చేస్తారో మళ్ళీ హైడ్రా అధికారులు వెళ్ళి ఏం చేస్తారో దాన్ని బట్టి మాడదాం. ఒక చిన్న చెప్తున్నాను కదా, ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో స్టార్ట్ అయింది, అది సిలికి గాలి అని అయింది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో, ఎంతవరకు వెళ్తుందో, అది మహాసముద్రం లాంటి కాంగ్రెస్ చూద్దాం. ఇంకా ఇది ఒక 4-5 బిల్డింగ్లు 10 బిల్డింగ్ల దగ్గర ఉన్నాయి, ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఆక్రమణలు ఉన్నాయి. మొన్న మార్చి చెప్పిన మాట ఒకటి గమనించవలసింది ఏంటంటే, ఆక్యుపేషన్లో ఉండి ఎవరిని ఉంటే ఇల్లు ఎరగొట్టమని చెప్తున్నారు. డెవలప్మెంట్స్ అన్ని ఎంత ఫాస్ట్గా సంతరించుకుంటాయో, ఒక 60-70% ఆక్యుపేషన్ ఉన్నాయని చెరువులో 10% కొత్త కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎరగొడుతుంటే, వాట్ అబౌట్ ద 70% ఆక్యుపేషన్ అన్నది ప్రశ్నలు సంధించబడతాయి. అప్పుడు దానికి స్టే ఆర్డర్లు ఎగ్జిక్యూషన్లోకి ఎంత ఫాస్ట్గా వస్తాయో, స్టేల్ని గౌరవిస్తూ గౌరవ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూస్తూ ఉండాలి. కాలం ఇవన్నీ కాలం నిర్ణయిస్తాయి. స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత ఎన్ కన్వెన్షన్ కూలగొట్టి 10 ఏళ్ళు బట్టి ఆడుతుంది రావాలండి సార్, ఇంకా చాలు దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అంతే కదా, అది చెరువు డెలిబరేషన్, ఆ చెరువుకి తప్ప ఇంకోటి లేదు అక్కడ. దీంతో పాటు ఆక్యుపేషన్స్ లో ఆబ్వియస్ గా దీనికి హైడ్రా అనేది పేదల మీదనే ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మొన్నటి స్టార్ట్ అయితే గనక మన చాలా మంది కూలిపోతున్నా, మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదంటున్నారు, ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసి కూల్ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళకు ఈ గవర్నమెంట్ ఏందన్నట్టు సార్, అంటే హైడ్రా అనేది నైస్ థాట్, కానీ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. తప్పదండి. ఇప్పుడు ధర్మ పరిరక్షణలో కొన్ని సిస్టమ్ ఎవరైనా జరుగుతుంది, తప్పదు, వినేట్టు లేకపోతే. ఇప్పుడు కౌరవ సామ్రాజ్యం నిర్మూలనకి మహాభారతం జరిగింది. 200 ఏళ్ళు పరిపాలించిన దుర్యోధనుడు, చాలా మందికి తెలియదు ఆ విషయం. ధర్మరాజు పరిపాలించింది 36 సంవత్సరాలే. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. సో 200 సంవత్సరాలు మనం ఉన్నట్టు దుష్ట పరిపాలన భరించే సామర్థ్యం ప్రజలకు ఇచ్చాడు భగవంతుడు. అదే భగవంతుడు వచ్చి 36 సంవత్సరాలు మీరు తాత్కాలిక ఉపశమనం ఇచ్చాడు, మళ్ళీ అదే చెత్తారు అని చెప్పి మనం ఏం చేయలేము దాంట్లో. ఇప్పుడు మరి తెలంగాణలో 10 నియోజకవర్గాలు సంథింగ్ మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి అంటున్నారు, ఎంతవరకు నిజం సార్? వస్తాయంటారా? మీరు ఓపికగా వింటే వినండి, కానీ ఆ పెట్టకథలు స్పీకర్ లాంటి వ్యవస్థలు, గవర్నర్ లాంటి వ్యవస్థలు, ఈ రాజ్యాంగ నిర్మాత రాసిన, నేనైతే అనుకోవడంలో చేసిన ఒక చిన్న పొరపాటు కింద ఇట్లా వివరణిస్తాను. అంటే వీళ్ళకి వెన్నుముక లేని పదవులు, వాళ్ళకి వెన్నుముక లేదు, పదవులు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆ వెన్నుముకను వాడేవాడు ఎవడైనా ఉంటే ఆ పదవుల్లో మీరు అన్నవన్నీ కరెక్ట్ అంతే జరగవు. ఓకే, అమరావతిని చూస్తే కనుక చాలా డెవలప్ చేస్తాం మేము అది అంటున్నారు, మనం చూస్తే కనుక మొత్తం నిండిపోయింది వాటర్ తోని. అంటే ఇది కరెక్ట్ డెసిషనా రాంగ్ డెసిషనా? అది మన చేతుల్లో లేదు సార్. ఇప్పుడు దైవ నిర్ణయాలని కొన్ని ఉంటాయి. సుజనా చౌదరి అటు చెప్పాడు కదా, దైవ నిర్ణయం డ్యామ్ కూడా కూలిపోద్దని చెప్పేసి డ్యాప్ చాలా ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ప్రజలే కదా మళ్ళీ నష్టపోయేది అక్కడ. మనం ఏం చేయలేము సార్. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలని ప్రజలకి ఆపాదించకండి. ప్రజల్ని పార్ట్ అండ్ పార్సల్స్ గా చేద్దామన్న కాన్సెప్ట్ లో ఏదైనా నిర్ణయాలు తీసుకోబడితే దాని గురించి మాట్లాడచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మాకు రాష్ట్రం విభజన వద్దురా బాబు అన్నాడు కూడా బలవంతం రాష్ట్రం విడదీసి మీరు అక్కడ సావాలని చెప్పి పడేశారు ఆంధ్రాకి. అడిగింది తెలంగాణ వాడు, ఇచ్చింది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళు ఏం చేశారు? అలాగే మీకు రాజధాని అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్స్ అంటారు, స్టేట్కి డిస్క్రిప్షన్స్ లేవు, విభజన హామీలు చూసుకోగలిగితే. స్పెషల్ స్టేటస్ ఏమో నేను వార్త కూడా చూసి తెలంగాణకు ఉందట, మనకు అది అడుగుతుంది, మనం ఇచ్చిందేమో తెలంగాణకట. సో ఇవన్నీ గమనిస్తుంటే ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ డివిజన్ ఆఫ్ స్టేట్ అన్న దగ్గర నష్టం కోసమే ఆంధ్రప్రదేశ్ విభజించబడిందా, నష్టపోవడానికి? మనం ఎప్పుడో తమిళనాడు నుంచి తని తగిలేశారు, కర్నూలు అన్నారు, కాదు విజయవాడ అన్నారు, తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ అన్నారు. మళ్ళీ హైదరాబాద్ ఉన్ని అమ్మయ్య అనుకోసాక మళ్ళీ ఎత్తి అవతలు విసిరేశారు. మళ్ళీ విజయవాడ పరిసర ప్రాంతాలు, గుంటూరు అని కృష్ణా కమిటీలు ఎన్ని చెప్పి లాస్ట్కి ఏం చేశారు బాబు అంటే అమరావతి అని. ఆయన ప్రధానమంత్రి తీసుకొచ్చి నీళ్లు మట్టి మన ముఖాన్ని పోసి అమరావతి రాజధాని నేనే ప్రతిష్టాపన చేశాను ఇవన్నీ మాట్లాడతాడేమని 10 ఏళ్ళు బట్టి ఎదురు చూస్తే ఒక్క మాట మాట్లాడుకుంటున్నారు నరేంద్ర మోడీ కానీ బీజేపీ వాళ్ళు. ఏమనంటే మన తెలంగాణ నుంచి వెళ్ళిన డిప్యూటీ హోమ్ మినిస్టర్లతో మమాని సర్వే వేయడంలో అమరావతిని గుర్తించారు అనేసి పోతున్నారు, బిట్ క్వశ్చన్ రాసినట్టు. అలాగే వీటికి బాధ్యత ఎవరిది లేనప్పుడు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించవలసిన వాళ్ళు నిర్వర్తిస్తున్నారా లేదా అన్న దగ్గర అమరావతికి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందంటే ఎవడు కాదన్నా అవునన్నా అమరావతి రాజధాని ఇవ్వాలి, అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది. ఒక సెక్రటరియట్ ఉంది, ఒక హైకోర్టు ఉంది, అండ్ సచివాలయం ఉంది, సెక్రటరియట్ సచివాలయం ఒకటే, విధాన శాసనసభ నిర్వర్తించుకోవడానికి అక్కడే ఉంది. సో ఈ 3 అక్కడ ఉన్నప్పుడు ఇంకంతకన్నా ప్రభుత్వం ఇంకేం కాదు. మంగళగిరి దగ్గరలో ఎయిమ్స్ కూడా వచ్చింది, హాస్పిటల్ కూడా. ప్రభుత్వం చేయవలసిన పనులు చేస్తాయి. ఆర్బీఐకి ల్యాండ్ ఇచ్చింది గత ప్రభుత్వం, ఆర్బీఐ వాళ్ళు బిల్డింగ్ కట్టమని ఎందుకు కట్టట్లే? వాళ్ళు ప్రతి రాష్ట్రానికి ఒక ఆర్బీఐ ఉంటుంది కదా, మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు లేదు? ఇవన్నీ మాడమనండి. ఆయన చూస్తే మనకు ఇది పాస్పోర్ట్ సంథింగ్ మన జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్సిల్ అయింది, ఇది వ్యాలిడ్ కాదని చెప్తున్నారు. దీని మీద కూడా విశ్లేషించడం జరిగింది. అసలు ఏంటి సార్ పాయింట్? అసలు
తెలివినోడికి అయితే చెప్పొచ్చండి, ఏది పడితే అది మాట్లాడవచ్చు అనుకుంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు గౌరవప్రదమైన ప్రధానమంత్రి గారు కానీ లేదా రాష్ట్రపతి గారు కానీ ముఖ్యమంత్రులకు కానీ వైట్ పాస్పోర్ట్స్ ఉంటాయి. ఇవి గతంలో మీరు నరేంద్ర మోడీ గారిది కూడా తీసుకుంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమెరికా నో, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లకు కూడా మనల్ని సంధానపరిచి మీరే పాసిఫై చేయండి అని చెప్తున్నారు. అలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వైట్ పాస్పోర్ట్ ఉంటుంది. ప్రతిసారి పదవి పోగానే వైట్ పాస్పోర్ట్ ఎవరు చింపిడు, సర్టన్ టైంలో దాన్ని మళ్ళీ రెన్యూ చేసుకుని ఇది అన్నదానికి ఒక స్టిపులేటెడ్ టైం ఉండొచ్చు. ఆ టైం ప్రకారం నేను జస్ట్ కామన్ మ్యాన్కి అర్థం అవ్వాలని చెప్తాను. ఆ టైం బౌండ్ ప్రోగ్రాంలో ఒక ఆయన ఒక విదేశీ ప్రయాణానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీకు పాస్పోర్ట్లో మినిమం 3 పేజీలు లేదే మీకు వీసా స్టాంపింగ్ ఉండదు, తెలుసా మీకు? చాలా మందికి తెలియదు. ఒక పేజీ ఉంది సార్ నేను స్టాంప్ కొట్టండి అంటే కొట్టడు, వేరే మినిమం 3 పేజీలు ఉంటాను కానీ కొట్టరు. అలాంటిది అప్పుడు కొత్త పాస్పోర్టే అప్లై చేసుకోవాలి. ఈ టెన్యూర్లో నాకు వీసా వచ్చింది ఏంటి, పాత యూఎస్ వీసా ఉంది నేను వెళ్తానంటే కుదరదు. అలా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ స్టిపులేట్ 3 months 4 months ఉంటుంది ఎక్స్టెన్షన్ టైం. ఎందుకంటే ఎవరికి తెల్లారి ముఖ్యమంత్రి పదవి పోగానే వెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్లో లైన్లో నిలబడి రెన్యూ చేసుకోడు కదా, వాళ్ళకి 3 months టెన్యూర్ ఉంటుంది. ఆ టెన్యూర్లో విదేశీ ప్రయాణం పెట్టుకున్నాడు, దానితో తుఫాన్ వచ్చి క్యాన్సిల్ అయింది. ఎలాగో టెన్యూర్ అయిపోయింది కాబట్టి కొత్త పాస్పోర్ట్ రెన్యూల్ అనేసరికల్లా ఆయన విదేశీ ప్రయాణం వెళ్ళాలన్నా సిబిఐని ఈడీని అడిగి వెళ్తాడు, ఉత్తినే వెళ్ళిపోడు. ఆయన టికెట్ కొనుక్కుని విజయ్ మాల్యాను నీరవ్ మోడీ గల్లాగా వెళ్ళిపోయి అంత వెసులుబాటు ఇంకా ఆయనకి ఇవ్వలేదు. సంచేత ఈ మధ్యలో మనం గాబరపడిపోయి విశ్లేషించేస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకని ఇంకెళ్ళి జగన్ గారికి లండన్ ప్రయాణానికి ఏంటి సార్ సంబంధం? చూ అంటే లండన్కి వెళ్తుంటారు దాదాపు ఏంటో, పాప అక్కడే చదువుతుంది కదా సార్. ఆ పాపను చూడడానికి ఎన్నికల తర్వాత కూడా మనకు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడం, వచ్చిన తర్వాత ఇదంతా ఫాల్స్ న్యూస్ వినడం, అంటే ఆయనకి అనుకూలంగా రాజకీయంగా ఫలితాలు. ఎవరికైనా ఒక ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు నేను అంటే తిరుపతి వెళ్తాను, నేను ఏం చేయమంటారు? అంటే కొన్ని ప్లేసెస్ ఇష్టమైన ప్లేసెస్ అంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది. పాప చదువుతుంది, ఎవరికైనా తండ్రికి ఆడపిల్లల మీద మమకారం ఎలా ఉంటుందో తెలుసు కదా. అందులో అమ్మాయి ఇదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు. ప్రపంచంలో 50 మందికి అరుదుగా దొరికే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి పాపకి దొరికింది. సో కాంపిటెంట్. సో ఆబ్వియస్ గా అలాంటి బంగారు తల్లిని చూడడానికి వెళ్ళడం తప్పే ఉంది సార్. ఏవీ మిషన్స్ చాలా వరకు వింటూనే ఉన్నాం మనము. అసలు దీనికి ముగింపు ఉందా అంటే ఏవీ మిషన్స్ ట్రాంపరింగ్ జరిగిందని చాలా వరకు చెప్తూనే ఉన్నారు. దీనికి అసలు ముగింపు ఎలా ఉంటుంది సార్? ఏమీ ఉండదండి, గౌరవ న్యాయస్థానం చేతిలో ఉంటుంది. వాళ్ళు ఏం చేయలేరు. ఇండిపెండెంట్ బాడీస్ మీద డెసిషన్స్ తీసుకునే అంత జడ్జిమెంట్స్ నేను ఈ రోజు దాకా చూడలేదు, గౌరవ సుప్రీంకోర్టులు కానీ. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇస్ అన్ అటానమస్ బాడీ, గౌరవ సిబిఐ ఇస్ అన్ అటానమస్ బాడీ, గౌరవ ఈడీ ఈజ్ అన్ అటానమస్ బాడీ, ఐటీ కూడా. సో ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళ మీద సూపర్లేటివ్ డిస్కషన్స్ తీసుకుని గౌరవ న్యాయస్థానాల తీర్పులు అంటే మా డీకేఆర్ నమ్మ తీర్పులాగే ఉంటుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి రేపే ఎలక్షన్ అంటే నువ్వు గెలిచావమ్మా నీదే కరెక్ట్ అని చెప్పినట్టు ఉంటుంది. ఎవరికో ఉపయోగం అది. జగన్మోహన్ రెడ్డి కేసెస్ అయిపోయినాయి సార్. ఇప్పుడు మళ్ళీ ఏమైనా జైలుకి వెళ్ళే సూచనలు ఏమైనా ఉన్నాయా? చాలా మంది చెప్తున్నారు మళ్ళీ అపోజిషన్ వాళ్ళు జైలుకి వెళ్తారు, కంపల్సరీ పంపిస్తామని. దీని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు సిబిఐ ఈడీ కేసులు అవి వాళ్ళు చేయవలసిన పని ఇప్పటికి 10 ఏళ్ళ దగ్గర, ఎందుకని ఎప్పుడు అవుతుందో వాళ్ళ చేతిలో ఉంది. అది అదొక కథ. కమింగ్ ఇన్ టు స్టేట్, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి లాపట్ వేసినట్టు ప్రాబిలిటీస్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. వెంజెంటా పాలిటిక్స్ నడుస్తుంది దగ్గర. ఎప్పుడో 4 ఏళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన వాళ్ళు ఎంటలు పెట్టి పట్టుకుంటున్నప్పుడు ఇది కూడా ఇన్వర్టబుల్ అంతే. బట్ హౌ ప్రోయాక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏదైతే ఉందో ఇవి కొన్ని హామీస్ కూడా మేము ఇవ్వలేము, ఇప్పుడు బడ్జెట్ లేదని చెప్పడం జరిగింది. దీని మీద మీరేమంటారు? అంటే జనాలు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద మించి కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందని గెలిచారని చాలా మంది చెప్తున్నారు. ఆ హామీలు నెరవేర్చలేరు అని వింటున్నాము. దీని మీద మీరేమంటారు? వాళ్ళు నెరవేర్చలేరండి. గతంలో కూడా ఇదే కూడా జరిగింది కదా. 2014 నుంచి 19 కూడా లాస్ట్ ఎలక్షన్ 3 months నోటిఫికేషన్ అప్పుడే పెన్షన్స్ పెంపుదల కానీ, అయితే ఈ పసుపు కుంకుమ కానీ, అయితే నిరుద్యోగ భృతి కానీ ఆ 3-4 నెలలే వచ్చాయి. ఇది ప్రజలకు తెలిసి కూడా ఈసారి వేలంపాట్లో పెన్షన్ 4,000 కన్సల్టేటివ్గా వస్తుందని, నెక్స్ట్ అమ్మఒడి అందరినీ నీకు 10 అని మన రామారెడ్డి గారు చెప్పినట్టు అవన్నీ చాలా పెపేగా అట్రాక్టివ్గా ఉన్నాయి. దానికి తోడు వీళ్ళ మైనసెస్ని వాళ్ళు బ్రహ్మాండంగా ఎన్కాష్ చేసుకోగలిగారు. అంటే మైనస్ అంటే వాళ్ళు చెప్పుకోలేని నిస్సహాయ స్థితి. మీడియా పరంగా బొంబాడింగ్ కొట్టుకొని సక్సెస్ స్టోరీ చూశారు, అంతే తప్ప ఏం లేదు. జనాలు మోసపోయినట్టేనా? నేను అదే చెప్పా కదా మొదటి నుంచి, ఒక్కరోజు వీటో పవర్ తర్వాత వాడవడం. పవన్ కళ్యాణ్ గారు గతంలో చూస్తే కనుక అన్ని ప్రశ్నించడం జరిగింది, ఫోర్స్ గా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎంచుకున్న పదవికి న్యాయం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఫ్లడ్స్ వస్తే కూడా ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా ప్రశ్నించడం లేదు, ఏం చెప్పడం లేదు. ఎందుకు సార్? ప్రశ్నించడానికి వచ్చిన వ్యక్తికి ప్రశ్నించక్కర్ లేకుండా సమాధానం ఇచ్చారు గెలిపించి, అది కూడా కూటమిలోను. ఇంకెవరిని ప్రశ్నించాలి? ఆయన ఇండిపెండెంట్ గా ఉన్నారు అనుకోండి. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి
21 స్థానంలో జనసేన గెలిచి ఒక స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా ఉంది. ఎందుకంటే 11 వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పుడు అప్పుడు ఆయన ప్రశ్నించే గలం అవుతాడు. కానీ అందులో ఆల సంఖ్యలోనే ఉంటే ఎవరిని ప్రశ్నిస్తాడు? ఏం లేదు. అందుకని అవకాశంలాగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఇక్కడే బొంగరాలు తిరుగుతూ అందరూ కాలక్షేపం చేసుకుని తిరుగుతున్నారు. కొన్ని లీడర్స్ ఇప్పుడు చూస్తే కనుక మనకు వీడియో కాల్స్ రిలీజ్ అవుతున్నాయి, కొన్ని అమ్మాయిలతోనే అది న్యూడ్గా కొన్ని వస్తున్నాయి కదా. దీని మీద అంటే పేర్లు ఎందుకులే కానీ వస్తూనే ఉన్నాయి, మనకు కూడా అన్ని తెలిసినాయి కదా. ఎందుకు ఇవి అన్ని బయటకు వస్తున్నాయి? ఏ పార్టీ అని కాదు, ఇది మన టీడీపీ కానీ వైసీపీ కానీ ఇలా అని బయటకు వస్తున్నాయి. అంటే వీళ్ళకి అహం ఏంటిది, వీళ్ళకు ఏంటిది, ఆ పొగరు ఏంటిది, అంత కావరం పట్టింది అవి మినిస్టర్స్కి? పోలీసు వాళ్ళకి ఇండిపెండెంట్ కెపాసిటీ ఇచ్చి లోపలికి తీసుకెళ్లి తోలు తీసేస్తే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. అంతకుమించి ఇంకేం లేదు. ఇంత చండాలంగా లీడర్స్ మీదనే పరువు పోతుంది సార్. ఒకటి గుర్తుంచుకోండి, మనిషి పరిపక్వత చెందిన తర్వాత ఆదిమ మానవుడి నుంచి వచ్చినప్పుడు మనం నాగరికత సంతరించుకుని ఒంటికి గొడ్లేసుకోవడం నేర్చుకున్నాం. తర్వాత సమాజంలో ఆడపిల్లలను గౌరవించడం నేర్చుకున్నాం. మనకి తల్లి సోదర సమానులని మనకి ఆ విచక్షణకి మిస్ అవ్వకుండా మనకి కుటుంబ వ్యవస్థలో భార్య, సంసార జీవితం ఇలాంటివన్నీ కూడా పార్సల్గా ఉన్నాయి. కానీ ఇవన్నీ మర్చిపోయి వ్యాపారాలు మర్చిపోతే నేను మళ్ళీ ఇంకా ఆదమ్మానంలో వెనక్కి వెళ్ళి బట్టలెప్పుకొని తిరుగుతాను. ఏం చేయాలి? సమాజంలో ఆయన పిచ్చివాడు అంటాడు, లేదంటే పరివర్తన మైండ్ అని ఆ పనికిమాల విధవాళ్ళని ట్రీట్ చేసే విధానం వేరేగా ఉంటుంది. అట్లీస్ట్ ఆ పిచ్చి వాళ్ళ మీద అయినా సానుభూతి అని ఉంటుంది, కానీ ఇలాంటి వాళ్ళ మీద పర్వర్టెడ్ మైండ్లకి సానుభూతి ఉండదు. అలాంటి వాళ్ళ కోసం మా సజ్జనార్ గారిని ప్రతి రాష్ట్రంలో డిప్లాయ్ చేయాలి. ఆయనే సరైన న్యాయం చేస్తారు ఇలాంటి పనికిమాల చెత్తగాళ్ళకి. అంతకన్నా ఇంకేం లేదు. ఏం లేదు. అంతకన్నా ఇంకేం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం. మరో ఇంటర్వ్యూలు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.